హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరొక రెసిపీతో నేనైతే మీ ముందుకొచ్చాను. అయితే పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా, చక్కగా బాదం పప్పులు వేసి, గోధుమ పిండితో హెల్తీగా మనం ఇంట్లోనే కుకీస్ చేసిచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా క్రంచీగా, ఫ్రెష్‌గా, సూపర్ టేస్టీగా అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. మంచి హెల్తీ రెసిపీ అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 50 గ్రామ్స్ బటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ తీసుకుంటే చాలా బావుంటుంది. ఒక హాఫ్ కప్పు షుగర్‌నైతే యాడ్ చేసుకుందాం. రూమ్ టెంపరేచర్ బటర్ అయితే తొందరగా మెల్ట్ అయిపోయి నాలాగా ఇంత కష్టపడకుండా ఈజీగా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది దానిలో. కాకపోతే నాకైతే కాస్త పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఒక ముప్పావు కప్పు 1/3 కప్పు బాదం పప్పులు వేసుకొని మిక్సీలో చక్కగా ఇలా పౌడర్ పట్టుకోవాలి. ఆ బాదం పప్పుల పౌడర్‌ని కూడా ఈ బటరు, షుగర్ వేసిన బౌల్‌లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాదం పప్పులు చాలా హెల్తీ అండి. పిల్లలకి ఏదో రకంగా తినిపించడం అయితే మంచిది. దానికోసం ఇలాగా మంచి హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అండి. బటరు, ఇంకా బాదం పప్పులు. మనం ఈ షుగర్ ప్లేస్‌లో బెల్లాన్నైనా వేసుకోవచ్చు. వేసుకొని చేసుకుంటే ఇంకా హెల్తీ. ఇక్కడ నేను మైదా పిండి వాడట్లేదండి కుకీస్ కోసం. గోధుమ పిండి అయితే వాడుతున్నాను. మనం ఇక్కడ మిల్లులో పట్టించుకున్నటువంటి గోధుమ పిండి అనమాట. అది కూడా ఫ్రెష్ గోధుమలతో ఆడించిస్తారు. మాకు ఇంటి దగ్గర మిల్లుంది. ఇక ఆ మిల్లులో చక్కగా పట్టిస్తారు. ఇక గోధుమ పిండి కూడా వేసేసుకొని మనం అసలు వాటర్ యూజ్ చేయకుండా చక్కగా ఈ కుకీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో బెల్లం వేస్తే ఇంకా హెల్తీగా ఉంటుందండి. నా దగ్గర బెల్లం అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను షుగర్ వేశాను. బెల్లం పొడి వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇక వేసుకొని వాటర్ ఏమి యూజ్ చేయకుండా చక్కగా పిండినైతే కలుపుకోవాలి. కాకపోతే మనకి పిండి కాస్త ఇంకొంచెం దగ్గరగా ఉంటే బావుంటుంది కదండీ! దానికోసమైతే ఇక్కడ ఇలాగా బాగా మ్యాష్ చేస్తూ మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక ఒక 2 స్పూన్ల కాచి చల్లార్చిన పాలైనా, పచ్చి పాలైనా ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి ఆ ఇంగ్రీడియెంట్స్ అనేది చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా వస్తాయి. దీనిలో ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ, మైదా కానీ, వాటర్ కానీ యూజ్ చేయట్లేదండి. ఇంకా చక్కగా ఈ చపాతీ ముద్దలాగా వచ్చిన ఈ పిండి ముద్దని చక్కగా కొంచెంసేపు ఇలా మసాజ్ చేసుకొని అలా పక్కనుంచేసుకోవాలి. ఇక తర్వాత బటర్ పేపర్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పిండి ముద్దని బటర్ పేపర్ మీద వేసుకోవాలి. నా దగ్గర ఇందాక బటర్ వేసిన పేపర్ ఉంది కదండీ! అలాగా ఆ పేపర్ మీదే నేను ఇలా పరుచుకున్నాను అనమాట. నేను రోలర్‌తో చేయలేదు. చేత్తోనే చేసేసాను. తర్వాత దీనిలోకి మనం బాదం పప్పు పొడి కొంచెం ముందుగానే తీసి పెట్టుకోవాలి. పైన చూడగానే కనిపిస్తే బావుంటుందని డెకరేటివ్‌గా కొంచెం పొడినైతే తీసి పక్కనుంచేసి దాని మీద వేసుకొని ఇలా చేత్తో అద్దుకోవాలి. మీరు చేత్తో అద్దుకోకపోతే రోలర్‌తోనైనా ఇంకో బటర్ పేపర్ వేసి రోలర్‌తోనైనా రోల్ చేసుకోవచ్చు. నేనింకా అన్ని గిన్నెలు మనమే కడుక్కోవాలి కదండీ! అందుకని చెప్పేసి ఇలా చేత్తో చేసేసి ఒక బౌల్‌తో ఇలాగా ఫ్లాట్‌గా ఉన్న బౌల్‌తో ఇలా ప్రెస్ చేసేస్తే మనకి ఆ బాదం పప్పుల పొడి కూడా పైకి కనిపిస్తుంది. చూడటానికి చాలా బావుంటుంది. ఎక్కడ ఊడిపోకుండా కూడా ఉంటుంది. ఇక ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకుందాం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పిండనేది దగ్గరగా వస్తుంది, గట్టిపడుతుంది. మనం కట్ చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కటింగ్ కుకీస్ కట్టర్స్ ఉన్నాయనుకోండి స్టార్ షేపు, బిస్కెట్ షేపు, ఇలాగ సర్కిలు, ట్రయాంగిలు, ఫ్లవర్ షేపు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనిక్కడ నైఫ్‌తోనే కట్ చేస్తున్నానండి. సన్నగా, పొడవుగా కట్ చేసుకుంటున్నాననమాట. మీకు ఎలా అవైలబుల్‌గా మీ పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో ఆ షేప్‌లో కట్ చేసుకోండి. సైడ్ ఎక్స్ట్రాస్ కట్ చేసేసి స్క్వేర్ టైప్‌లో ఇలా సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. మనం ఏ ప్లేట్‌లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. లేకపోయినా పర్వాలేదండి. బటర్ పేపర్ లేకపోతే రావేమో అని అనుకోవద్దు. మనం చక్కగా ఆ ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక మొత్తం కూడా సన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇక ఇలాగా పొడవుగా ఒకే సైజులో వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి.
మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదండీ! దానిలోకి ఇలాగ నైఫ్‌తో తీసుకొని ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా మనం ప్లేట్‌లోకి సర్ది పెట్టుకోవాలి. కొంచెం దూరంగా పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకుంటే మనకి ఈ కుకీస్ అనేవి బేక్ అయినప్పుడు ఒక దగ్గర అతుక్కున్నట్టు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇక ఇలాగా ప్లేట్ మొత్తం కూడా సెట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని, లోపల ఒక స్టాండ్ పెట్టుకొని, దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ ఉన్నాయి కదండీ! ఆ ప్లేట్ పెట్టుకొని కుక్కర్‌కి గ్యాస్ కట్టు, విజిల్ 2 తీసేసి స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మీకైతే అర్థమైపోతుంది. కుకీస్ ఎంతలా బేక్ అయిపోయాయో. చూసారా? కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. అసలు పట్టుకుంటే విరిగిపోతున్నాయి. చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగి వెళ్ళిపోతున్నాయి. అంత టేస్టీగా ఉన్న కుకీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.